यजानो महिषः शर्मयगं सरस्मिन पुरोहोतः पुरुक्षो तनः प्रजायै हरियश्वमुढयेन्द्रमानोरीरुषोमा येन सुपत्ना अपते भवन्दिन्द्राग्निभ्यामवमाधामहेतान् असवो रुद्रा आदित्यावुपरि स्पृशं मोग्रम् अधिराजमक्रन् अर्वाञ्छमिन्द्रममुद उपशुष्टुतयितु అయం ముహూర్తశుభముహూర్తోస్తు. అంటే ఇంత యాగం చేసి ఇంతమంది పండితులను ఒక చోటకి చేర్చి ఈ క్షేత్రంలో అద్భుతమైనటువంటి సంకల్పానికి నాంది పలికి ఎంతో మంది భక్తులు ఇక్కడికి ఆకర్షించే విధమైనటువంటి మహాయాగాన్ని చేసి ఇంత వైభవానికి అంతకి మూలమైనటువంటి ఈ దంపతుల్ని, పెద్ద దంపతుల్ని, వృద్ధ దంపతుల్ని, యువకులైన ఆ దంపతుల్ని అంటే తండ్రి కుమారుల్ని వాళ్ళందరూ కూడా అభినందనంగా చేసినటువంటి కార్యక్రమం. న్యాయంగా వారిద్దరూ ఒప్పుకోలేదు ఈ పని చేస్తామంటే, ఇంతమంది పండితుల మధ్య మమ్మల్ని కూర్చోబెట్టి కిరీటం పెట్టడం ఏంటి, దండ వేయడం ఏంటి, మేమందరికీ వేయడం మానేసి అని అన్నారు వాళ్ళు. అయినప్పటికీ తర్వాత మనం పండితులందరినీ కూడా సన్మానిస్తాం కాబట్టి ముందుగా మిమ్మల్ని వారు గౌరవించడంలో తప్పేం లేదు. ఆత్మీయంగా బంధువుగా గౌరవంగానే చెప్పాను నేను. దానికోసం వారు అంగీకరించి మీ అందరి మధ్య కూర్చుని ఆ గౌరవాన్ని వారు పొందారు. అందరూ సౌమరస్యంతో చక్కని ఆశీర్వాదం చెప్పండి. వారు లేచి మిగతా కార్యక్రమంలోకి దిగుతారు. అవునా అంటే మనిషి చుట్టూ ఉన్నటువంటి వలయాన్ని కూడా కంటితో చూసి చెప్పగలరు అటువంటి మహానుభావుల వారు. శాస్త్రీయ పరిశోధనలు వేదం తర్వాతే శాస్త్రం వచ్చింది కాబట్టి మనం చేస్తున్న విధానం వేదిక్ సూపర్ సైన్స్ అంటారు. ఇందులోంచే సైన్స్ వచ్చింది. ఆ వేదిక్ సూపర్ రెండు పదాలు తీసి సామాన్యమైన సైన్స్ అంటే మనకి సామాన్య శాస్త్రం అని అర్థం. కాబట్టి సూపర్ సైన్స్ అనేటువంటి దాన్ని మనం గౌరవించుకుంటే దానికన్నా అధికమైనటువంటి శక్తిని వైదిక శక్తి ద్వారా మనం పొందగలుగుతాం. Excuse me, I have to talk in English only, please excuse. We can see the aura of the human being with our own eyes, with practice. I am very proud to tell you that behind this Swami is a golden shining aura, golden shining. This is only behind gods. Behind gods, we get shining aura, golden. Energy created is so much that the bioenergy is converted into nano, small particles that gets out of body. And which is the particle? These are small gold particles coming out of the body of Swamiji. We are very proud, Swamiji. We are very proud of you. దైవానికి ప్రీతికరంగా మీ అందరికీ సంతోషదాయకంగా ఆ పరమేశ్వరుడు ముగింపజేసుకున్నాడు. ఇందులో ప్రత్యక్షంగా పరోక్షంగా ఇక్కడ ఉండి కానీ మరొక చోట నుండి కానీ అనేక రకమైన సహాయ సహకారాలు అందించిన మహానుభావులందరికీ ఈ యజ్ఞ సాఫల్యతకు వారు ముఖ్య కారకులుగా ముందుగా కృతజ్ఞతలు తెలుపుకుంటున్నాం. ఇంతకుముందే శ్రీ వర్మ గారు మిత్రులు ప్రశంసలు అందరికీ అందజేశారు. ఇక నేను ప్రత్యేకంగా చెప్పేవారు ఎవరు లేరు. ముఖ్యంగా ఇక్కడ ఉన్నటువంటి మిత్రులందరూ కూడా శ్రీ వర్మ గారు, పెద్ద వర్మ గారు నాకు అలవాటు. వారి నుంచి మొదటి చిరంజీవులైనటువంటి రవివర్మ వరకు, వేళ్ళంక రవి వరకు ఉన్న ప్రతి ఒక్కరూ, అలాగే నా మిత్రుడు చిన్న బాల్యం నుంచి మా గ్రామస్తులు గొర్రెల కృష్ణ, ఇటీవల మనకి పరిచయమైనటువంటి దూలిపాటి చక్రం గారు, తర్వాత ఎమ్మెల్యే గారు, స్థానిక ఎమ్మెల్యే అయినటువంటి పొన్నాటి సతీష్ కుమార్ గారు, రామచంద్రపురం ఎమ్మెల్యే శ్రీ వారి త్రిమూర్తులు గారు, తర్వాత ప్రత్యేకంగా ఒక అభిమానంగా నా మీద సేవాభావంతో గురుభావంతో నేను భగవంతుడి సేవాభావం, నా మీద గురుభావం, మరి నిస్వార్థంగా నాకు 16 సంవత్సరాల నుండి సేవలు అందిస్తూ ఈ 17వ సంవత్సరం అక్షరాత్రానికి అందించి ఇప్పుడు కూడా అదే కార్యక్రమం వారి పనులు వదలుకొని, వారికి నాకు ఇతరులతో ఏ సంబంధం లేదు, వ్యాపార సంబంధం కానీ వ్యవహార సంబంధం కానీ, ఏదో గురుభావం, ఏదో ముహూర్తాలు పెట్టడం కూడా చేయడం ఇంతే తప్పు. అలా వచ్చి ఇక్కడ తన సేవలు అందిస్తూ నా తరఫునంతా తనే ఈ బాధ్యత వహించి స్వీకరించిన శ్రీ కుమార్ ముత్తయ్య చౌదరి గారి మిత్రుడికి, ఆ విధంగానే
డిజే ప్రసాద్ గారు వారు సిసిఎంబీల ఆఫీసర్ ప్రత్యేకంగా సెలవు పెట్టుకుని ఇచ్చేశారు ఈ 12 రోజుల కార్యక్రమానికి. ఈ రోజు నిన్ననే ఖాళీ లేక ఇతర కారణాల వల్ల ఇచ్చేసిన మిత్రుడు శంకర్, వీరందరూ కూడా ఒక ప్రత్యక్షంగా ప్రవర్తించారు. ఇకపోతే ప్రభుత్వ పరంగా మనకి ఎమ్మెల్యే గారు సహకారం అందింది. ఎంపీ గారు కుమార్ గారు అసలు ఈ స్థానంలో అడుగుపెట్టి ఒక మహాత్ముత దృశ్యాన్ని చూస్తున్నానన్నారు. చాలా ఆనందించాడు ఒక ప్రదోషకాలంలో ఆయన వచ్చి. ఆ విధంగానే ఆయన ఇక మల్లపరాజు మిత్రుడు పూజమంచి మల్లపరాజు, గిడుగు రుద్రరాజు, వీరందరూ కూడా నాకు పూర్వ స్నేహితులు, చిన్నప్పటి నుంచి కూడా సన్నిధిలో చేసిన వారు. ప్రతి ఒక్కరు వారు వీర అన్నేల ప్రతి ఒక్కరు. ఇక సేవాదళాలు అయితే చెప్పవద్దు. సత్యసాయి సేవ వారు ముందుగా నన్ను వచ్చి కలిసినప్పుడు నేను ఒకటే మాట చెప్పాను, మీకంటే సేవ చేయగలిగిన వారు ఎవరు లేరు, ఇది విశ్వవ్యాప్తంగా తెలిసిన విషయం, మీకు పూర్తిగా అప్పచెప్తున్నాక నేను కలగజేసుకుని మళ్ళీ నేను మీదే బాధ్యత అని చెప్పాను. అలాగే వాలంటీర్స్ బాధ్యత మొదట్లో శ్రీమతి విజయలక్ష్మి గారు చెప్పారు. వారు అనంతరం పెడుతూ ఇచ్చిన ఫారాలను నింపించి ఐడెంటిటీ కార్డులు తీసుకొని ఐడెంటిటీ కార్డు ఇష్యూ చేసి ఇలాగా గొప్ప సేవలు అందించారు. వీళ్ళందరికీ తర్వాత కొత్తగా వచ్చి సేవలు అందించిన అనేకులు ఉన్నారు. మేము సేవ చేస్తామని చెప్పి వారు ఎవరో తెలియదు, ఎక్కడి నుంచి వచ్చారో తెలియదు. నిజంగా సేవా తత్పరతో చేసిన వాళ్ళు చాలా మంది వారు ఉన్నారు. అలాగే ప్రభుత్వం తరఫున కోఆర్డినేషన్ మంచి కోఆర్డినేషన్ చేసి 2 సార్లు మీటింగ్లు పెట్టి 3వ తను స్వయంగా సమీక్ష చేసినటువంటి ఆర్టీఓ గారు సంపత్ కుమార్ గారు వారు. ఇక పోలీసు శాఖ నేను నిన్న కూడా ప్రత్యేకంగా నేను వెళ్ళి అభినందించాను. వారి డిఎస్పీ గారి దగ్గర నేను చెప్పాను. అలీ గారు, మన సిఐ గారు, ఎస్ఐ గారు, సతీష్ కుమార్ గారు, వీరందరూ కూడా గత 2 నెలల నుంచి ఆల్మోస్ట్ ఎవ్రీడే ఈ స్థలానికి వస్తూ పర్యవేక్షణ చేస్తూ ఈ 12 రోజులు అత్యద్భుతమైనటువంటి సేవల్ని పోలీస్ సెక్రటరీ గారు అందించారు. అలాగే మెడికల్ టీం వారు. తర్వాత ఇక్కడ ఇతరత్ర డిపార్ట్మెంట్ సేవలు అందించినటువంటి ఫైర్ డిపార్ట్మెంట్, ఈ ఎలక్ట్రిసిటీ డిపార్ట్మెంట్ ముఖ్యంగా మాకు కొంత సహకారాన్ని అందించారు. ఇక్కడ విద్యుత్ మాకు పూర్తిగా డీజిల్ తెచ్చుకోకుండా ఈ విద్యుత్ అనుమతి ఆర్టీఓ గారు కలెక్టర్ ద్వారా ప్రసాదిస్తే వారు సకాలంలో చెల్లించి మాకు కొంత వ్యయభారాన్ని కూడా తగ్గించిన ఎలక్ట్రిసిటీ డిపార్ట్మెంట్ వారు. అలాగే స్థానికులు పూర్వ ప్రముఖులు అందరూ కూడా ప్రతి ఒక్కరికి పేరు పేరున చేసుకోవడం. ముఖ్యంగా ఈ అన్న సమారాధన విషయంలో ఒకరికొకరు పోటీపడి ముందుకు వచ్చి నడిపించినటువంటి ఈ గ్రామస్తులు, సమీప గ్రామస్తులు, ఈ ప్రాంత మండల వాసులు, ఇక్కడ అందరికీ కూడా వీరందరూ భగవద్మిత్రులు, నా మిత్రులు కాదు. ఎందుకంటే నేను నాకు ఎవరూ తెలియదు. పెద్దవర్మ గారితో మన వరకు నాకు ఇక్కడ ఉన్న వారు ఏ ఒక్కరూ కూడా తెలియదు. నాకు తెలిసిందల్లా ఒక గొర్రెల కృష్ణ మాత్రమే. అందుచేత ఇటువంటి వారందరినీ మమ్మల్ని మమేకం చేసి ఈ కార్యక్రమాన్ని చేపించుకున్నాడంటే అది భగవదీశ వర్మ గారు చెప్పిన ఈశ్వరానుగ్రహం. మనం అందరూ పొందే అదృష్టం అనుకున్నది. వారు మనందరినీ కూర్చి ఏడ్చి తన మెడలో మేళగా వేసుకున్నాడు మనందరినీ. మనంతా కూడా భగవత్ సేవలో భరించామని భావించి వారి అనుగ్రహాన్ని మరింత పొందాలని